ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు నిజంగా ఈరోజు ఒక రాయలసీమ బిడ్డగా, ఒక ఆంధ్ర పౌరుడిగా స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అనేది కేవలం కొందరి సొత్తు కాదు, ఆంధ్ర ప్రజల హక్కు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, రాయలసీమ ప్రాంతం ఇన్ని దశాబ్దాలు పోయిన తర్వాత కూడా ఇంకా వెనుకబడి ప్రాంతంగా ఉంది అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. చాలామంది నాయకులు వచ్చారు, పోయారు, రాయలసీమను అభివృద్ధి చేస్తా అన్నారు, కానీ ఏనాడు కూడా మాకు న్యాయం జరిగింది అని చెప్పేసి మేము అనుకున్న సందర్భం కనపడలేదు. కేవలం ఆ రోజు మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజంగా రాయలసీమ వాసులందరంలాగా చాలా సంతోషపడ్డాం. నిజమైన అభివృద్ధి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో మాకు నిజంగా చేసి చూపించారు. ఈరోజు ఆ నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ ముఖ్యమంత్రి గారు మరో 2 అడుగులు ముందుకేసి సమన్యాయం చేయాలి, రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నిజంగా చేస్తే, ఇలా ఒక 3 రాజధానులు చేస్తే పూర్తిగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం నిజంగా మాకు చాలా ఆనందకరంగా అనిపించింది. ఈరోజు రాయలసీమ ఒక వాసిగా గతంలో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆ రోజు కర్నూలుని రాజధానిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి పెద్దలు నిర్ణయించారు. కానీ ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు హైదరాబాద్ని క్యాపిటల్ చేసినప్పుడు నిజంగా రాయలసీమ వాసులందరూ కూడా చాలా బాధపడ్డారు. 2014 రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయింది. విడిపోయినప్పుడు మరోసారి కర్నూలు రాజధాని అవుతుందేమో, ఈసారైనా మనకు అవకాశం లభిస్తుందేమో, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందేమో, రాయలసీమ బాగుపడుతుందేమో అని చెప్పేసి చాలా ఆశ పెట్టుకున్నాం. అయితే మరోసారి మా ఆశలన్నీ అడియాశలు చేశారు. హైదరాబాద్ ఎప్పుడు చూసినా మాట్లాడితే హైదరాబాద్ అని చెప్పి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఒకటే మాట చెప్పాడు, గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చెయ్యను, గతంలో కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశాను, ఈసారి రాష్ట్రాన్ని అంతగా కూడా హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తానని చెప్తే నిజమేమో అని చెప్పేసి అనుకున్నాం ఆ రోజు అందరం కూడా. అయితే మరోసారి మా ఆశల్ని అడియాశలు చేస్తూ మరోసారి అదే తప్పిదం, గతంలో హైదరాబాద్ ఏదైతే తప్పిదం చేశామో అదే తప్పిదం మరోసారి కొనసాగిస్తూ ఈసారి పూర్తిగా అమరావతిని మాత్రమే నేను డెవలప్ చేస్తాను, మిగతా ప్రాంతాన్ని పట్టించుకోననే చందంగా గత ప్రభుత్వం వారు తయారు చేశారు. ఎక్కడా లేనటువంటి విధంగా మొత్తం దేశంలోనే దగ్గర 21 లక్షల ఎకరాలని నేను క్యాపిటల్ చేస్తానని చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా చాలా నవ్వుకున్నారు. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం అమరావతి చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు కనపడడం. తీర్చుకోండి, ఒక రాయలసీమ బిడ్డగా మీరు ఆ నిర్ణయం తీసుకోమని చెప్పేసి అడిగితే కనీసం బెంచ్కి కూడా అర్హత లేదనే విధంగా ఆ రోజు తెలుగుదేశం నాయకులు నటించారు. కానీ ఈరోజు మా నాయకుడు వచ్చి ఈ మాట నిన్న అసెంబ్లీలో చెప్తే నిజంగా ఒక రాయలసీమ బిడ్డగా చాలా ఆనందం వేసింది. ఈరోజు గతంలో మనం చూసుకున్నట్టయితే రాయలసీమని ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మాకిచ్చిన వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారో ఒకసారి ప్రజలే ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాను. కర్నూలుని స్మార్ట్ సిటీగా చేస్తా అన్నాడు. ఈరోజు మరి స్మార్ట్ సిటీ అయ్యిందా లేదా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అవుకులో పారిశ్రామిక వాడ అంట, అవుకులో ఈరోజు కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితిని కల్పించారు. ఈరోజు టెక్స్టైల్ క్లస్టర్ అన్నాడు, కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్ అన్నాడు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అన్నాడు, విత్తనోత్పత్తి కేంద్రం అన్నాడు, ఫుడ్ పార్క్ అన్నాడు, జింకల్ పార్క్ అన్నాడు, పులుల పార్క్ అన్నాడు. ఏ ఒక్క పార్కు కూడా ఈరోజు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా రాయలసీమ ఇంకా వెనకబడి ఉంది అని చెప్పేసి 14 సంవత్సరాలు ఒక రాయలసీమ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాయలసీమ వెనకబడి ఉందంటే నిజంగా చాలా అవమానానికి గురవుతున్నాం. ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు పట్టిన ఒక శని అని చెప్పేసి ఈరోజు రాయలసీమ వాసులందరూ కూడా అనుకుంటున్నారు. దీంట్లో ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం రైతులకి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ
పోలవరం ప్రాజెక్టు నుంచి మా బనకచెర్లకి నీళ్లు తరలిస్తాను, దానికి దగ్గరగా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే ఈరోజు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మన పంటలు, మన పొలాలన్నీ కూడా బాగుపడతాయి, పచ్చని పంటలలో తయారు చేసుకోవచ్చు, రాయలసీమ రాలసీమ కాదు రతనాల సీమ కాబోతుందని చెప్పేసి నిజంగా మా అందరికి కూడా చాలా ఆశాజనకంగా అనిపించింది. అలాగే మొన్న విమర్శించారు అసెంబ్లీలో కూడా, నీళ్లు కూడా నింపుకోలేకపోయారు అని చెప్పేసి. ఈరోజు లైనింగ్ పూర్తి చేయలేని నాయకులు చంద్రబాబు నాయుడు గారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడు ప్రాజెక్టులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మొన్న జరిగిన 5 సంవత్సరాలలో కూడా నిజంగా లైనింగ్ కూడా పూర్తి చేయకుండా ఈరోజు కెపాసిటీ లేక నీళ్లు నింపలేని పరిస్థితి మాత్రమే, కానీ ఎక్కడా కూడా కావాలని చేసిన పరిస్థితి కాదనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే వచ్చిన జనాభిష్టం మేరకు ప్రజల కోసం కొన్ని అద్భుతమైన చట్టాలు, అద్భుతమైన బిల్లులు తీసుకొస్తుంటే తెలుగుదేశం నాయకులు ఓర్వలేకపోతున్నారు. మనందరం కూడా చూసాం. ఈరోజు దేశంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే అఘాయిత్యాల మీద ఒక చట్టం తీసుకురావాలి, ఒక బిల్లు తీసుకురావాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం దిశ బిల్లు గురించి మాట్లాడుతుంటే ఆ రోజు వాళ్ళకి ఉల్లిపాయలు గుర్తొచ్చాయి. తర్వాత రోజు అగ్రిగోల్డ్ గురించి సభలో చర్చించుకుంటుంటే ఆ రోజు వాళ్ళకి ఆర్టీసీ ఛార్జీలు గుర్తొచ్చాయి. తర్వాత వారు అమరావతి మీద చర్చ జరగాలని చెప్పేసి వాళ్ళు అడిగితే, అమరావతి మీద చర్చ పెడితే అమరావతిలో వీళ్ళు చేసిన అక్రమాలు, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్తో 4,000 ఎకరాలు దోచుకున్న పరిస్థితులన్నీ కూడా వివరిస్తుంటే అక్కడ ఓర్చుకోలేక పారిపోయిన దాఖలాలు మనందరం కూడా చూసాం. ఈ మాదిరిగా ఏది మంచి జరిగినా సరే జరగకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దగ్గర కాకూడదు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రతి కార్యం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు అనంతపూర్ వెళ్ళాడు. ఎంతసేపు ఉన్నా సరే నేనే చేశాను అని చెప్పుకుంటే ఈ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనంతపూర్కి వెళ్ళి పాపం చాలా బాధపడిపోతున్నాడు. ప్రజల కోసం కాదు, మందుబాబుల కోసం చాలా బాధపడుతున్నాడు. మద్యం రేట్లు ఎక్కువైపోయినాయి, జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచేశాడు, మీరందరూ ఏమైపోతారో అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న ఆవేదన చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. నిజంగా ఇంత జాలి, ఇంత బాధ్యతగా మీరు ఆంధ్ర ప్రజల కోసం ఆలోచించినంటే నిజంగా మా బ్రతుకులు మారేవి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈరోజు అక్కడ కొంతమంది పక్కన పెట్టుకొని, కొన్ని మురిగే కుక్కల్ని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఆర్థిక మాంద్యంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సరే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పాయింట్ని కూడా ఈరోజు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఎక్కడా కూడా మాట ఇస్తే మాట తప్పడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. గత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన డెవలప్ చేసిన అమరావతిలో ఎన్ని సీట్లు వచ్చాయో మనందరం చూసాం. ఆయన తెచ్చానన్న కియా ఫ్యాక్టరీ దగ్గర ఎన్ని సీట్లు వచ్చాయో మనం చూసాం. ఒక రాయలసీమ వాసిగా ఉండి రాయలసీమలో 3 సీట్లు వచ్చాయంటే తల ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. ఆయన జిల్లా చిత్తూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు వచ్చిందంటే నిజంగా ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరిచి, కనీసం సిగ్గు తెచ్చుకొని ఈ రోజుకైనా సరే మీరందరూ కూడా ప్రజల కోసం పోరాడమని చెప్పేసి తెలుగుదేశం నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ ఈరోజు రాజధాని కోసం ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక ఐడియా ఇచ్చారో ప్రజాభిష్టం కూడా ఆ మాదిరిగానే ఉందని చెప్పేసి ఈరోజు మేము అందరం కూడా చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈరోజు మా దగ్గర ఉన్న, మా ప్రాంతంలో ఉన్న లాయర్లు కానివ్వండి, స్టూడెంట్ నాయకులు కానీ చాలామంది చాలా రోజులుగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా రాయలసీమకి హైకోర్టు కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ పడుతున్న కష్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించినట్టు మాకు కనపడుతూ ఉంది. అలాగే ఈరోజు 3 రాజధానులు కూడా మీరు గమనించినట్టయితే ఒక ఐడియా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రపోజ్ చేశారో ఈ 3 ప్లేసులు కూడా, అంటే ఒక కర్నూలు కానివ్వండి, లేకపోతే వైజాగ్ కానివ్వండి, ఈ 2 కూడా
2017-2018 సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్లో లోయెస్ట్ గ్రోత్ రేట్లాగా ఈ రెండు జిల్లాలు కూడా ఉన్నాయి. సో ఈ మాదిరిగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి అనే దిశగా ఈరోజు మా నాయకుడు ప్రయత్నం చేయడం నిజంగా దానికి పూర్తిగా మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం, పూర్తిగా సమర్థిస్తున్నాం. ఒక రాయలసీమ బిడ్డగా ఈరోజు నిజంగా మా కర్నూలుకి ఈరోజు హైకోర్టు అని చెప్పేసి ఏదైతే ఐడియా మా ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేశారో నిజంగా మా మనసును దోచుకునే